ఇదేమో వృత్తము, ఇదేమో 2r వ్యాసార్థం డబల్ d ఈక్వలెంట్ టు 2r, d ఈక్వలెంట్ టు 2r. ఇక్కడ చూసుకోండి సార్, రైట్. ఇది వ్యాసార్థము, రైట్. దీన్ని నేను మెల్లమెల్లగా పైకి తిప్పుతూనే ఉంటాను సార్, పైకి తిప్పుతాను. వ్యాసం, ఓకే, వ్యాసం డయామీటర్ ఈక్వలెంట్ టు 2r. ఇక్కడ చూడండి సార్, దీన్ని జస్ట్ ఇట్లా ఉంది సార్ వ్యాసం. ఒకసారి చూడండి, దీన్ని ఇట్లా తిప్పుతూ పోతున్నాను, తిప్పుతూ పైకి వెళ్తున్నాను, తిప్పుతూ పైకి వెళ్తున్నాను, రైట్. అర్ధవృత్తంలో యాంగిల్ 90 degrees, మళ్ళీ తిప్పుకుంటూ పైకి వెళ్తున్నాను, ఇది మళ్ళీ 90 degrees. ఏం లేదు, ఈ వ్యాసాన్ని జస్ట్ ఇట్లా మూవ్ చేసుకుంటూ వెళ్తున్నాను, రైట్. అర్ధవృత్తంలో యాంగిల్ ఎంత? 90 degrees. ఇదేమో ఒక వాటర్ అనుకోండి, రైట్. ఒక అల అనుకోండి, అలా అవుతే రైట్. ఇది కింద ఎలా కనబడుతుంది సార్? ఇది ఎలా కనబడుతుంది చూడండి, ఇది 90 degrees. ఇది ఒక అలను కొనుక్కుంటే కింద మళ్ళీ 90 degrees వస్తుంది, 90. సైక్లిక్ క్వాడ్రిలేటరల్లో ఆపోజిట్ యాంగిల్స్ ఎంత? 180 degrees. ఇది 90 degrees అవుతే స్ట్రైట్ లైన్ కాబట్టి ఇది 180 degrees. వృత్తంలో సెంటర్ దగ్గర ఒక చేసిన యాంగిల్, రైట్. వృత్తం ఈ పార్ట్కి డబల్ ఉంటుంది. ప్రూఫ్ క్లియర్ అయిపోయింది కదా సార్? సోది సుత్తి లైన్లు రాయాల్సిన అవసరమే లేదు. జామెట్రీ అంటే డయాగ్రాములు, ఆల్జీబ్రా అంటే చరరాశులు, నంబర్ సిస్టమ్ అంటే అంకెలు సంఖ్యలు. మనము రైట్ చూసింది చెప్పే విధానమే ఒక చాప్టర్. నంబర్ సిస్టమ్ అంటే అన్ని సంఖ్యలు అంకెల రూపంలో మనం చెప్తాము. దాని తర్వాత ఆల్జీబ్రాలో అన్ని చరరాశుల రూపంలో చెప్తాము. జామెట్రీలో అన్నీ కూడా రైట్ మనము డయాగ్రామ్ రూపంలో చెప్తాము. మీకు మొత్తం జామెట్రీ టెక్స్ట్ బుక్ అంతా కూడా మీకు ఎన్సీఆర్టీ, సిబిఎస్ఈ, ఐసిఎస్సి టెక్స్ట్ బుక్లో ఉన్న మొత్తం టెక్స్ట్ బుక్ని సింగిల్ బాక్స్లో పెడుతున్నాను చూడండి సార్. మనం నంబర్ సిస్టంలో ఏం చేసాము? 1, 2, 3, 4 అండ్ సో ఆన్. అదే జామెట్రీ అయితే 1 అయితే 1 డాట్, 2 అయితే 2 డాట్లు, ఇదొక లైన్, 3 అయితే 3 డాట్లు, ఇదొక త్రిభుజము, రైట్. ఇదొక చతుర్భుజము అండ్ సో ఆన్. ఇక్కడ ఇన్ఫినిటీ, ఇక్కడేమో సర్కిల్. ఇదే జామెట్రీకి నంబర్ సిస్టమ్కి పెద్ద తేడా ఏమీ లేదు సార్. 1 అని అంటే ఇక్కడ 1 డాట్, ఇక్కడ 2 అంటే ఇక్కడ 2 డాట్లు. అర్థమైందా? 3 నంబర్ సిస్టంలో ఉన్న అంకె 3 జామెట్రీలో దాన్ని త్రిభుజం అంటాము. ఇక్కడ 4 ఉంటే ఇది చతుర్భుజము. 1, 2, 3, 4 అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫైనైట్. ఇది 1 డాట్, 2 డాట్, 3 డాట్స్ అండ్ సో ఆన్ అప్ టు రైట్ సర్కిల్. అందుకే మీరు జామెట్రీ ఎప్పుడైనా చదివినప్పుడు డాట్ నుంచి స్టార్ట్ అవుతారు, సర్కిల్ దగ్గర ఎండ్ అవుతారు. సర్కిల్ దగ్గర ఎండ్ అవుతారు. ఇదేమో వ్యాసము. ఈ వ్యాసాన్ని కొంచెం జరిపాను. యాంగిల్ అర్ధవృత్తంలో ఈ పాయింట్ 90 degrees. మళ్ళీ కరెక్ట్గా ఇది రాస్తే 90. ఇక్కడేమో 180. 180 ఈజ్ 2 times 90. వృత్తంలో సెంటర్ దగ్గర గనక 2 θ చేస్తే వృత్తము సర్కంఫరెన్స్ దగ్గర చేసే యాంగిల్ ఎంత? θ. ఇట్లా చూడండి సార్, 90, 90, 90, 90, 90, 90. ఇది ఒక అల అనుకుంటే పైనున్న 90 కింద కనబడితే 90. ఇది 90, ఇది 90. సైక్లిక్ క్వాడ్రిలేటరల్లో దానికి కరెక్ట్ తెలుగు ట్రాన్స్లేషన్ మీరు చూసుకోండి. ఆపోజిట్ యాంగిల్స్ ఏముంటాయి? 180 degrees. అందరికీ ఇది అర్థమైందా? ఈ క్లాస్లో నేను ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉన్నారో ఆర్ ప్రాబబ్లీ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉన్నారో ఒక టాపిక్కి భయపడితే భయం అనేది మీరు చెయ్యనంత వరకు, కాన్సెప్ట్ అర్థం కానంత వరకు మాత్రమే. మనము చదువుకోకుండా ఎగ్జామ్కి వెళ్తే భయం ఉంటుంది. అరే ఇది ఎలా ఈ క్వశ్చన్ వస్తే నాకేం రాదు అని. దాని మీద కొంచెం అవగాహన ఉంటే దాని దగ్గరికి వెళ్ళి కొన్ని అటు ఇటు కొన్ని మనము స్ట్రాటజీస్ చేంజ్ చేస్తే చాలు సార్. మనకు ఏదైనా ఇప్పుడు సపోజ్గా ఇంట్లో టీవీ ఖరాబ్ అయిపోయింది. టీవీ ఖరాబ్ అవుతే ఎవడన్నా టీవీ మాన్యువల్ ఓపెన్ చేస్తాడా సార్? ఓపెన్ చేయకుండా ఫస్ట్ బ్యాటరీ కరెక్ట్ ఉన్నదా లేకుండా చెక్ చేసుకుంటాడు, సిగ్నల్ కరెక్ట్ ఉన్నదా లేకుండా చెక్ చేసుకుంటాడు. మీ ఇంట్లో ఇంటర్నెట్
ఖరాబ్ అయిపోయింది, టక్కున మీరు జియో ఓడుకో ఎయిర్టెల్ ఓడుకో ఫోన్ చేస్తారా? చేయరు. రోటర్ సరిగ్గా ఉన్నదా లేదా చూస్తారు, రైట్, దాన్ని మళ్ళీ రీఫ్రెష్ చేసుకొని చూస్తారు, ఏదో కొన్ని బేసిక్ టెస్టింగులు చేస్తారు. నేను అదే చెప్తున్నాను సార్, లెక్కలైనా లైఫ్ అయినా కొన్ని బేసిక్ కాన్సెప్ట్లు నేర్చుకుంటే చాలు. కానీ మీరు బేసిక్కే తెలియకుండా నాకు ఈ సబ్జెక్ట్ రాదు అని కూర్చుంటే ప్రాబబ్లీ కాదు. ఎప్పుడు లైఫ్లో గుర్తుపెట్టుకోండి సార్, రైట్, మనకు రాదు అని కూర్చోవడం ఒక పద్ధతి, రైట్, కొంచెం ప్రయత్నించడం ఒక పద్ధతి. మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ మన లైఫ్లోకి వచ్చి ఏదో ఒక పెద్ద మిరాకిల్ క్రియేట్ చేస్తారని కాదు, మీరు కష్టపడాలి. ఇంగ్లీష్లో ఒక బ్యూటిఫుల్, భగవద్గీతలో ఒక బ్యూటిఫుల్ సేయింగ్ ఉంది సార్. ఆ సేయింగ్ ఏంటంటే, ఇఫ్ యూ డూ యువర్ బెస్ట్ గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ రెస్ట్. అంటే నీ సాధన నువ్వు చేస్తే దేవుడు మిగతాది చూసుకుంటాడు అని దాని అర్థము, రైట్. దానికి ఇంకో అర్థం కూడా ఉంది, ఇఫ్ యూ డోంట్ డూ యువర్ బెస్ట్ గాడ్ విల్ టేక్ రెస్ట్. మీరు కష్టపడితే దేవుడు ఇంకొంచెం చూసుకుంటాడని, మీరు కష్టపడకపోతే గాడ్ విల్ టేక్ రెస్ట్. అంటే ఎవ్వరు కూడా మిమ్మల్ని కాపాడలేరు అని చెప్పి మీరు కష్టపడాలి. ఈ బ్లేమ్ గేమ్, రైట్, అదేం కాకుండా మనం కష్టపడాలి. ఆర్ యు ఆల్ విత్ మీ?